Mastan wants to build a 10 meters length of wall and he has completed 4 meter 10 centimeters of wall. How much more has he get to build? మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకాను ఎంత పొడవు గల గోడను కట్టాలి అన్నాడు. యాక్చువల్గా కట్టాల్సిన గోడ పొడవు ఎంత అంటే మనకు 10 మీటర్స్ అని చెప్పని ఇచ్చాడు. కానీ కట్టింది ఎంత అంటే కన్స్ట్రక్టెడ్ పార్ట్ వచ్చేసి ఎంత అంటే మనకు ఏమన్నాడంటే 4 మీటర్స్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు రిమైనింగ్ ఇంకా ఎంత కట్టాలి అని చెప్పి అడుగుతున్నాడు. మరి యాక్చువల్ ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చాడు, మనకి ఐడియా ఉండాలి. 1 మీటర్ ఈక్వల్స్ హౌ మెనీ సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ అని చెప్పని ఐడియా ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గానే చేసామంటే ఇక్కడ ఆల్రెడీ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. మనకు 1 మీటర్ కావాలంటే ఇంకెన్ని కావాలి, ఇక్కడ 90 కావాలి, అంటే 90 సెంటీమీటర్స్ కావాలి. ఇక్కడ ఇక్కడ 90 అయితే ఏమవుతుంది మనకు 1 మీటర్ అవుతుంది. ఇక్కడ 1 మీటర్ అనుకుందాము. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 4 + 1 ఎంత 5 అయింది. మనకి టోటల్ ఎంత కావాలి 10 కావాలి, అంటే ఇంకెంత కావాలి అప్పుడు 5 మీటర్స్ కావాలి. అంటే అప్పుడు అన్కన్స్ట్రక్టెడ్ పార్ట్ అంటే ఇంకా కన్స్ట్రక్ట్ చేయాల్సిన పార్ట్ ఏమని అర్థం మనకు 5 మీటర్స్ 90 సెంటీమీటర్స్ అని చెప్పి అర్థం అన్నమాట. ఓకేనా, ఇదే చేయొచ్చు. అంటే మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన దాంట్లోనా థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్గా ఏ విధంగా అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. 10 సెంటీమీటర్స్ అన్నప్పుడు 1 మీటర్ కావాలంటే ఇంకా ఎన్ని రాసుకోవాలి మనము 90 రాసుకోవాలి. ఇక్కడ 1 మీటర్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 మీటర్స్ ఉన్నాయి. 4 మీటరు 1 మీటర్ ఎంత అయింది 5 మీటర్స్ అయింది. మనకి ఎంత కావాల్సింది 10 మీటర్స్ కావాలి, అంటే 5 మీటర్స్ ఇంకా ఎంత యాడ్ చేయాలి మనము 5 మీటర్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకు 5 మీటర్స్ 90 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్.